సకల దేవతా స్వరూపుడు శ్రీ షిర్డీ సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మరి లోబి అయినటువంటి సంపన్నుడితో బాబా ఇలా అంటారు, త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మం చూపిస్తాను. నాది నగదు బేరమే కానీ అరుగు బేరం కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణ మొదలైనటువంటి ప్రాపంచిక విషయాల్ని అడుగుతారు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడిగిన వారు చాలా తక్కువ. ప్రపంచ విషయాలు కావాలని అడుగువారికి లోటు లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు బ్రహ్మజ్ఞానము కావాలని అడిగిన సమయమే శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసంతో నీకు బ్రహ్మజ్ఞానమును దానికి సంబంధించిన వాటినన్నింటినీ చూపించదను, జాగ్రత్తగా చూడు అని చెప్పి చెప్తారు. ఎట్లని బాబా వానికి బ్రహ్మమును చూపడం మొదలు పెడతారు. వారిని అక్కడ కూర్చుండబెట్టి ఏదో సంభాషణలో దించుతారు. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మర్చినట్టు చేస్తారు. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మని చెప్పి బాబా పంపిస్తారు.